కథ పేరు చావురానివాడు. ఒకానొకప్పుడు అవంతి నగరంలో రామనాథుడనే వ్యాపారి ఉండేవాడు. అతడికి మంచి నిజాయితీపరుడన్న పేరు ఉండేది. హఠాత్తుగా అతడు కాలం చేయడంతో అంతవరకు చదువుకుంటూ ఉన్న అతడి కొడుకైన మనోహరుడు తండ్రి వ్యాపారం చూసుకోవలసి వచ్చింది. రామనాథుడి మరణానంతరం అతడు చేసిన అప్పులు ఆస్తులు లెక్క కడితే అప్పులు ఎక్కువని తేలింది. మనోహరుడు చిన్నవాడైనా ధైర్యం కూడగట్టుకొని కొన్ని అప్పులు తీర్చి తండ్రి చేసిన వ్యాపారం కొనసాగించాడు. అయితే అదృష్టం కలిసిరాక ఇచ్చిన బాకీలు వసూలు కాక కొత్త అప్పులు పెరిగి వ్యాపారం బాగా దెబ్బతిన్నది. అప్పుల వాళ్ళు మనోహరుణ్ణి బాకీలు తీర్చమని ఒత్తిడి చేశారు. మనోహరుడు తన దురదృష్టానికి చింతించాడు. అతడికి ఆత్మహత్య తప్ప వేరే దారి కనిపించలేదు. అడవికి పోయి ఏ పులికో తోడేలుకో ఆహారమై పోదామనుకుంటూ అతడు నగరం వదిలి అడవి చేరాడు. అక్కడ మనోహరుడు ఒక చిన్న కాలిబాట వెంట నడుస్తూ ఉండగా దూరం నుంచి పులి గాండ్రింపు వినిపించింది. అది వింటూనే అతడు ఒక క్షణకాలం భయకంపితుడైపోయాడు. కానీ అంతలోనే గుండె దిటవు చేసుకొని ఆ అరుపు వచ్చిన దిశకేసి తిన్నగా నడవసాగాడు. 1-2 క్షణాలు గడిచేంతలో ఈసారి పులి మరింత పెద్దగా గాండ్రిస్తూ చెట్ల చాటు నుంచి కుప్పించి దూకుతూ మనోహరుడికేసి రాసాగింది. దాన్ని చూస్తూనే అతడు కొయ్యబారిపోయి కళ్ళు మూసుకొని ఉన్న చోటనే స్థాణువులా నిలబడిపోయాడు. అంతలో పులి ధబీమంటూ నేల మీద పడిపోయిన శబ్దం వినవచ్చింది. మనోహరుడు ఆశ్చర్యపోతూ కళ్ళు తెరిచాడు. పులి నేల మీద గిలగిలా కొట్టుకుంటున్నది. దాని గుండెల్లో దిగిన బాణం నుంచి నెత్తురు బయటపడుతున్నది. అతడు మరింతగా ఆశ్చర్యపోతూ చుట్టూ కలే చూసేంతలో కోయ యువకుడొకడు అక్కడికి పరిగెత్తి వస్తూ, అదృష్టవంతుడివి, ఇది మనిషి రక్తం రుచి ఎరిగిన పులి. పొద్దుటి నుంచి దీన్ని హతమార్చేందుకు కాపు వేసి ఉన్నాను అన్నాడు. మనోహరుడు విరక్తిగా, నేను అదృష్టవంతుణ్ణి కాదు, దురదృష్టవంతుణ్ణి. నేను జీవించడం ఇష్టం లేక ఈరోజు ఏ పులికో తోడేలుకో ఆహారమై పోదామని ఈ అడవికి వచ్చాను అన్నాడు. కోయ యువకుడు కనుబొమ్మలు చిట్లించి మనోహరుడికేసి వింతపడుతున్నట్టు చూస్తూ, అంటే నువ్వు చావు కోరి మరీ అడవికి వచ్చావన్నమాట. కావాలంటే ఒక్క బాణం దెబ్బతో నీ కోర్కె తీర్చగలను. కానీ అప్పుడు నన్ను హత్యానేరం కింద రాజభటులు పట్టుకుపోతారు. పోయి ఆ కనబడే కొండ శిఖరం ఎక్కి దిగవనున్న లోయలోకి దూకు. ఏ ఆటంకము లేకుండా నీ కోరిక నెరవేరుతుంది అంటూ కొన ఊపిరితో ఉన్న పులి దగ్గరకు వెళ్ళాడు. ఆ క్షణంలో మనోహరుడికి కోయ యువకుడు తగిన సలహా ఇచ్చాడనిపించింది. అతడు వేగంగా కొండకేసి నడిచి శిఖరం కేసి ఎక్కడం ప్రారంభించాడు. అయితే శిఖరం ఇంకా 100-120 అడుగుల దూరం ఉన్నదనగా హఠాత్తుగా 2 కొండ గొర్రెలు ఒకదాన్నొకటి ఢీకొడుతూ రాళ్ల చాటు నుంచి బయటకొచ్చినాయి. మనోహరుడు వాటికేసి చూస్తూ నిలబడిపోయాడు. అంతలో గొర్రెల గిట్టల తాకిడికి ఒక బండరాయి కదిలి దొర్లుకుంటూ అతడికేసి వచ్చింది. అది చూసి మనోహరుడు భయంతో పక్కకు తప్పుకున్నాడు. ఈ లోపల బండరాయి అతడి కుడికాలి పాదం మీదుగా దొర్లిపోయింది. పాదం నలిగి అతడికి విపరీతమైన బాధ కలిగింది. ఆ బాధతో మనోహరుడు కొండ ఎక్కలేకపోయాడు. బండరాయి దొర్లి వస్తూ ఉంటే దాని కింద పడి చావకుండా భయంతో పక్కకు తప్పుకున్నందుకు తనను తాను నిందించుకున్నాడు. మరొకసారి చావు తప్పిపోయినందుకు బాధపడ్డాడు. వ్యాపారంలోనే కాక చావు విషయంలోనూ దురదృష్టం తనను వెంటాడుతున్నందుకు మనోహరుడు కళ్ళనీళ్ల పర్యంతమైపోయాడు. అయినా చావు విషయంలో మనోహరుడి పట్టుదల సడలలేదు. ఈసారి చావు కోసం ఏం చేయాలా అని అతడు ఆలోచిస్తూ కొండ దిగుతూ ఉండగా అతడికి దారి పక్కన ఒక పెద్ద పుట్ట కనిపించింది. వెంటనే వెళ్ళి పుట్టలో చేయి పెట్టాడు. అందులో ఉన్న ఏదో ఒక పాము తనను కాటు వేస్తుందని అతడి ఆలోచన. కానీ అక్కడ మనోహరుణ్ణి చావు వరించలేదు. ఆ సమయంలో పుట్టలో పాము లేదు.
అతడు పుట్టను అటూ ఇటూ తడిమి చూశాడు. అతడి చేతికి ఒక ఉంగరం దొరికింది. ఈసారి కూడా చావు రానందుకు విచారపడుతూ దొరికిన ఉంగరాన్ని ఏం చేయాలో తోచక చేతివేలికి పెట్టుకున్నాడు. ఆ తర్వాత చావడానికి దారేమిటా అని ఆలోచిస్తూ మనోహరుడు కొండ దిగి నడవసాగాడు. దారిలో అతడికి 2 రాజభటులు ఎదురయ్యారు. వాళ్ళు అతడి వేలికున్న ఉంగరాన్ని చూసి అటూ ఇటూ తిప్పి పరీక్షించి, ఇది నీ దగ్గరకు ఎలా వచ్చింది అని గద్దించి అడిగారు. ఉంగరం తనకు పాము పుట్టలో దొరికిన విషయం వివరించాడు మనోహరుడు. అయినా రాజభటులు దానిని కట్టుకథగా భావించారు. నిజానికి ఆ ఉంగరం రాజముద్రిక. అవంతిరాజైన కీర్తిచంద్రుడి అంతఃపురంలో దొంగతనం జరిగింది. విలువైన నగలతో పాటు రాజముద్రిక కూడా దొంగిలించబడింది. అంతఃపురంలో దొంగతనం జరిగిందని తెలిస్తే ప్రజలు తనను తేలికగా భావిస్తారని మహారాజు ఆ విషయం బయటకు పొక్కనీయలేదు. దొంగను పట్టుకునే ఏర్పాట్లు మాత్రం చేశాడు. అంతఃపురంలో దొంగతనం చేసిన గజదొంగ రాజముద్రికను గుర్తించి అది తన దగ్గర ఉండడం ప్రమాదమని గ్రహించి సమయానికి కనిపించిన పుట్టలో ఆ రాజముద్రిక వేసి మిగిలిన నగలతో పారిపోయాడు. ఆ రాజముద్రికే మనోహరుడికి పాము పుట్టలో దొరికింది. మనోహరుడు నిజం చెప్పినా నమ్మని రాజభటులు అతన్ని మహారాజు ముందు నిలబెట్టారు. కీర్తిచంద్రుడు మనోహరుడి వంక ఒక క్షణం ఉరిమి చూసి నిజం చెప్పమని గద్దించి అడిగాడు. అప్పుడు మనోహరుడు, మహారాజా, నేను ప్రపంచంలో అందరికంటే గొప్ప దురదృష్టవంతుణ్ణి. వ్యాపారం చేసే నా తండ్రి చనిపోయి అప్పులు మిగిలాయి. అవి తీర్చడానికి వ్యాపారం చేస్తే నష్టం ఎదురైంది. చావడానికి అడవికి పోతే అక్కడ నన్ను చంపవచ్చిన పులిని మరొకడు చంపేశాడు. కొండ మీద నుంచి దూకి చావాలనుకుంటే కొండరాయి ఒకటి దొర్లుకుంటూ వచ్చి కాలుకు దెబ్బ తగిలింది. పాము చేత కరిపించుకోవాలని పుట్టలో చేయి పెడితే పాము కరవలేదు, కానీ ఈ ఉంగరం దొరికింది. అదే నన్ను మీ ముందు దొంగగా నిలబెట్టింది అని చెప్పాడు. నువ్వు చావు కోసం ఇంతగా ప్రయత్నించినా చావకపోవడం చాలా విడ్డూరంగా ఉంది అన్నాడు మహారాజు అమిత ఆశ్చర్యంతో. నేను చెప్పింది నిజం మహారాజా. అసలు నాకు చావు రాదేమోనని భయంగానూ దిగులుగానూ ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చావు రావడం లేదు. కావాలంటే మీరే స్వయంగా చూడండి అని మనోహరుడు అంతఃపురం పైనుంచి కిందికి దూకేశాడు. మనోహరుడు అలా దూకడం చూసిన మహారాజు ఈసారి మనోహరుడు తప్పక మరణించి ఉంటాడని భావించి బాధపడుతూ గవాక్షం నుంచి కిందికి చూశాడు. మనోహరుడు పైనుంచి కిందికి దూకినప్పుడు కింద గుర్రం మీద వస్తున్న ఒక సైనికుడి మీద పడ్డాడు. దానితో గుర్రం మీద నుంచి 2 కింద పడ్డారు. మనోహరుడికేం దెబ్బలు తగలలేదు, కానీ సైనికుడికి మాత్రం నడుం విరిగింది. వాడు స్పృహ తప్పిపోయాడు. మనోహరుడు ఒంటికి అంటిన మంటిని దులుపుకుంటూ లేచి అంతఃపుర గవాక్షం నుంచి చూస్తున్న మహారాజుతో, మహారాజా, ఇప్పటికైనా నమ్ముతారా నాకు చావు రావడం లేదని అని పెద్దగా అరిచాడు. నడుం విరిగిన సైనికుడికి వైద్యులు చికిత్స చేస్తూ ఉండగా వాడి దుస్తుల నుంచి ఒక లేఖ బయటపడింది. ఆ లేఖ పొరుగు రాజ్యం రాజు విక్రమసింహుడికి రాయబడింది. అందులో కీర్తిచంద్రుడి సైనిక బలానికి సంబంధించిన అన్ని వివరాలు రాయబడి ఉన్నాయి. ఆ లేఖ చదివిన కీర్తిచంద్రుడు అన్ని సైనిక రహస్యాలు సేకరించిన సైనికుడు తప్పక విక్రమసింహుడి గూఢచారి అయి ఉంటాడని నిర్ధారించుకున్నాడు. స్పృహ వచ్చాక సైనికుణ్ణి ప్రశ్నిస్తే వాడు తను పొరుగురాజు విక్రమసింహుడి గూఢచారినని ఒప్పుకున్నాడు.
ఆ గూఢచారి సేకరించిన వివరాలు శత్రురాజుకు అందిస్తే యుద్ధం జరగడమే కాకుండా తను ఓటమి పాలై ఉండేవాడినని కీర్తిచంద్రుడు అర్థం చేసుకున్నాడు. అతడు గూఢచారి సైనికుణ్ణి చెరసాలకు పంపి రాజ్యానికి యుద్ధ ప్రమాదం తప్పించిన మనోహరుడికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తూ, లక్షణంగా ఈ డబ్బుతో వ్యాపారం ప్రారంభించు, ఇక నుంచి నిన్ను దురదృష్ట దేవత వెన్నాడడం మానేసి అదృష్ట దేవత వెన్ను కాచి ఉంటుంది అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. రాజు ఇచ్చిన ధనంతో మనోహరుడు తండ్రి చేసిన అప్పులు తీర్చివేయడమే కాక మరొకసారి వ్యాపారం ప్రారంభించి నిజాయితీ గల వ్యాపారిగా పేరు ధనము రెండూ గడించాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.